చర్యలు తీసుకోవాల్సిన అవసరం అసలు లేదండి. పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదం, ఉగ్రవాదం అంటేనే పాకిస్తాన్ కదండి. ఉగ్రవాదాన్ని పర్యాయ పదాలు తీస్తే పాకిస్తాన్. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను మీకు రెండు విషయాలు. జనరల్ బక్షీ గారు ఏడుస్తూ చెప్పారండి. ఆయన ఏం చెప్పారు? 3 ఏళ్ల ఈ కోవిడ్ అప్పుడు 1,80,000 మంది రిక్రూట్మెంట్ అనేది జరగలేదట. 9th సెక్టర్ లో ఉన్న వాళ్ళని ఇంకో 2 సెక్టర్లని ఇన్ఛార్జ్ గా చేయమన్నారంట. మన వాళ్ళు ఆర్థికంగా ఆలోచిస్తున్నారండి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ మిగతా వాళ్ళు ఆర్థికంగా ఆలోచిస్తున్నారు. అది ఆర్థికంగా కాదండి ఆలోచించాల్సింది. ఆర్థికంగా ఆలోచించి మన ప్రాణాలను పోగొడతారా? అందుకైనా మన పన్నులు కట్టేది, అందుకైనా ఇవన్నీ జరిగేది. దయవుంచి నా మనవి ఏంటంటే, ఇది ఆర్థికమైనటువంటి విషయం కాదు. ఇది దేశ సౌభ్రాతృత్వానికి, దేశ సమగ్రతకి, దేశ రక్షణకి సంబంధించింది. కాబట్టి ఖచ్చితంగా అందరు స్టేక్ హోల్డర్, అందరు ముస్లింస్ లో కూడా దేశభక్తులు ఉన్నారండి. అవును, ముస్లింస్ లో కూడా నేషనలిస్టులు ఉన్నారండి. అందరి స్టేక్ హోల్డర్స్ అందరి యొక్క ఒపీనియన్స్ తీసుకొని ఆ ఒపీనియన్స్ తో పాటి మరి ప్రజల యొక్క భావన కూడా తీసుకొని అప్పుడే ఖచ్చితంగా ఒక చర్య తీసుకోవాలి. అయితే ప్రస్తుతం అయితే యుద్ధ వాతావరణం లేదండి, యుద్ధం వచ్చే అవకాశం లేదు. కాకపోతే సర్జికల్ స్ట్రైక్ అనేది జరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే సార్ అన్యాయంగా మన దేశ పౌరుల్ని పట్టణ పెట్టుకున్న వాళ్ళని ఎక్కడున్నా వెతికి పట్టుకొని వారిని కాల్ చేయాల్సిన బాధ్యత కూడా మన భారత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే మరి చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలి కదా. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి, దయవుంచి 2 minutes. ఒకటి, మనది సెక్యులర్ కంట్రీ. అవును, సెక్యులర్ కంట్రీ పోరాడేది ఎవరితో అంటే మతం బేస్ గా చేసే ఒక కంట్రీ. మత ప్రాతిపదికమైన ఒక గవర్నమెంట్ నడిపే కంట్రీతో మనం ఫైట్ చేస్తున్నాం. అవును, మరి అటువంటప్పుడు వాళ్ళు అర్ధరహితంగా ఇలాంటి కాల్పులు జరపటం, ఎన్నో గుళ్ళ మీద పాకిస్తాన్ లో గాని లేకపోతే మన దేశంలో ఉన్న గుళ్ళ మీద కూడా, అంటే టెంపుల్స్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ చేసే ఈ పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా మనం దీని మీద సీరియస్ గా, అవును, అయితే మనం ఏంటంటే కేవలం సర్జికల్ స్ట్రైక్ తోటి ఇది సరిపోదు. సర్జికల్ స్ట్రైక్ తో పాటు దౌత్యపరంగా మరి ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ ఏకాకి అయిపోయిందండి పాకిస్తాన్. అవును, ఏకాకి ఆర్థికంగా ఆల్రెడీ దెబ్బపడిపోయింది. అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఈ మధ్య ఎవరో నాకు చెప్పిన పరిస్థితి ఏంటంటే, బహుశా చాలా మంది పౌరులు పాకిస్తాన్ వాళ్ళు ఏదో విధంగా అది మరి మ్యారేజ్ చేసుకొని కానీ లేకపోతే లవ్ చేసుకొని కానీ ఏదో ఒకటి చేసి ఇండియాలోకి చొరబడాలని ఉన్నారు. ఇప్పుడు అదే మాలేద్ గారు, ఇప్పుడు మరి వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇందాక మనం అది కూడా చెప్తాను. ఒక విషయం చెప్తా వినండి. మనం ఒక విధంగా సింపతి అనేది, మనకు ప్రేమే. ఈ దేశం యొక్క ప్రజలందరూ కూడా లేకపోతే మతపరంగా చూసినా, లేకపోతే ఇంకో విధంగా సనాతన ధర్మంగా చూసినా, లేకపోతే ఆర్థిక పరిస్థితులు చూసినా మనం అందరినీ ప్రేమిస్తాం. అవును, దానివల్ల ఏంటి ఆ అందరినీ ప్రేమించడం, అందరికీ అన్ని కూడుగుడ్డ బట్ట మనం ఏర్పాటు చేసేదానికే రాజ్యాంగం ఏర్పాటు చేసాం. కాబట్టి అవును, ఒక సింపథెటిక్ వేలో మనం ఆలోచిస్తాం, కానీ అది అన్ని దేశాల వాళ్ళు ఆలోచించడం లేదు. నెంబర్ 2, లీగల్ గా మాట్లాడితే ఇప్పుడు ఏదైతే చట్టం తీసుకొచ్చారో కొంతమందికి ఇబ్బందే కలుగుతుంది. ఎలా 3 సంవత్సరాల శిక్ష గాని 3 ఏదో లక్ష ఫైన్ గానీ అది వేసే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరూ వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ కి వాళ్ళ పర్టికులర్ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవును, చేస్తూ లెటర్ పెట్టుకోవాలి. లెటర్ పెట్టుకుని దౌత్యపరంగానే రావాలి. అది వాళ్ళ అంబాసిడర్ దగ్గర నుంచి మన అంబాసిడర్ దగ్గర వస్తే మన వాళ్ళు కన్సిడర్ చేసి, సపోజ్ ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటది,